నిప్పు ఎక్కడ రాజుకుని ఎక్కడ ఆరింది అంటే పవన్ కళ్యాణ్ దూకుడు నచ్చనటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుకూల మీడియాగా ఉన్నటువంటి రాధాకృష్ణ గారు రాసిన వార్తతో ప్రారంభమై ఎడిటోరియల్ కాలమ్స్తో ప్రారంభమై ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవి లోకేష్కితో ప్రారంభమై ఏకంగా సీఎంగా లోకేష్ అన్నటువంటి పాయింట్ దాకా వెళ్ళి అదే సందర్భంలో అటు డిప్యూటీ సీఎం కావాలనుకుంటే ఇటు మా పవన్ కళ్యాణ్కి సీఎంగా ఇవ్వండి లాంటి పాయింట్లతో ముగింపు జరిగింది. ఇది కేవలం రెండు పార్టీలు కూడా పార్టీల పరంగా కార్యకర్తలకి కంట్రోల్లో ఉండండి అని చెప్పారు అన్నటువంటిది నడుస్తుంది. బట్ నాయకులు నోరు మెదపల, పవన్ కళ్యాణ్ నోరు మెదపల. ఈలోపు సోషల్ మీడియాలో ఒక వారే నడిచింది, భారీ వారే నడిచింది. మళ్ళీ చాలా కాలం తర్వాత 2018-19 సందర్భంలో తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ఎలాగ విమర్శించుకునేవాళ్ళు అలాగ విమర్శించుకున్నటువంటి పరిస్థితి. మా మీద ఆధారపడి బ్రతికాడు అని చెప్పేసి వీళ్ళు మీరు బతుకుతుంది మా వల్లనే అన్నటువంటిది. ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ నిశ్శబ్దం ఎందుకు? ఇక్కడ ప్రతి జనసేన కార్యకర్త అయితే పవన్ కళ్యాణ్ సీఎం కావాలనే కోరుకుంటాడు. అయితే పవన్ కళ్యాణ్ తనకి తాను తగ్గించుకున్నాడు, తన శక్తి ఎంతో తెలుసుకున్నాడు కాబట్టి తను 21 సీట్లకే పరిమితం అయ్యాడు, 2 పార్లమెంట్ సీట్లకి పరిమితం అయ్యాడు. కానీ పవన్ అభిమానులు అందుకు అంగీకరిస్తారా? అంగీకరించరు. ఆయన సీఎం కావాలనినే అంటారు. అదే ఆయన పదే పదే చెప్తూ ఉంటాడు, మనకెక్కడుంది బలం, మనకెక్కడుంది శక్తి, మనం ఎలా సాధిద్దాం అనుకుంటున్నారు అంటూ నిలదీశాడు ఇంతకుముందు ఎన్నికల ముందు. ఇప్పుడు 21 మంది ప్లస్ 2 ప్లస్ వివిధ చోట్లన కార్పొరేషన్ పదవులు ఇవన్నీ వచ్చినాయి. అయితే ముందు పార్టీని సంస్థాగత నిర్మాణం చేసుకోకుండా ఏకంగా సాధించేయగలమా? ముందు పవన్ కళ్యాణ్ ఇప్పటికీ కూడా నిశ్శబ్దంగా ఉంటుంది. పార్టీ సంస్థాగత నిర్మాణం మీద దృష్టి పెట్టకపోవడం. 15 లక్షల మంది దాకా నమోదు చేసుకున్నారు పార్టీ కార్యకర్తలు. వాళ్ళందరితో సంస్థాగత నిర్మాణం చేయడం, దాంతోపాటుగా నియోజకవర్గాల వారిగా బలోపేతం చేయడం, ఇలాంటిది చెయ్యకుండా సోషల్ మీడియాలో వార్ చేసినంత మాత్రాన తెలుగుదేశం మీద ఆధిపత్యం సాధ్యమవుతుందా? ఇది పవన్ కళ్యాణ్కి తెలుసు కాబట్టి నిశ్శబ్దంగా ఉన్నారు. నెక్స్ట్ ఆ దిశగా ఉన్న అడుగులు వేస్తారేమో చూడాలి.